అసలు పెళ్ళి అవసరమా? పిల్లల్ని కనడం కోసం పెళ్లి చేసుకోవాలా? పెళ్ళి అంటేనే ఇట్స్ అ లైసెన్స్డ్ సెక్స్ లైఫ్, అంతే తప్ప ప్రేమ అందులో లేదు. ఇది శృతి హాసన్ చెప్పిన మాట. పెళ్లి చేసుకొని మా నాన్నగారిలాగా ఈ లేనిపోని తల మీద అంతా ముళ్ళ కంపల్లాగా పెట్టుకోవాలా? ఎంచక్కా డేటింగ్ చేయొచ్చు కదా. డేటింగ్ డెఫినేషన్ ఏంటి? నచ్చినంత కాలం కలిసి ఉంటాం, సంతోషాన్ని పంచుకుంటాం. ఏంటి సంతోషాన్ని? అన్ని సంతోషాలు, మానసిక సంతోషం, శారీరక సంతోషం. ఇట్స్ కంప్లీట్లీ వెస్ట్రన్ కల్చర్, అది అందరికీ తెలిసిన విషయమే. మన ఇండియన్ కల్చర్ ఏంటి? పెళ్ళి, ఎంగేజ్మెంటు, పిల్లలు, సంసారం. ఇది నచ్చని వాళ్ళే ఈ డేటింగ్ అనే కాన్సెప్ట్కి వెళ్తారు. సో మా నాన్నగారిలాగా పెళ్లి చేసుకొని ఆయన షూటింగ్ లైఫ్లో ఆవిన ఉంటూ ఈవిడ పర్సనల్ లైఫ్కి ఆయన దూరం అయ్యాడు అని వాళ్ళిద్దరికి పొరపచ్చాలు రావడం, నన్ను అక్కని దూరం పెట్టడం, మేము హాస్టల్స్లో చదువుకొని లపాకీలుగా మారడము, ఇదంతా నాకు ఎందుకు వచ్చింది? నేను మా నాన్నగారిని నా మిడిగుట్లతో చూశాను. ఆయన ఎలాంటి స్ట్రెస్ అనుభవించాడు అమ్మ వల్ల అని. అలాగే అమ్మగారి స్ట్రెస్ కూడా నేను నా మిడిగుట్లతో చూశాను. నాన్నగారి వల్ల ఎంత టార్చర్ అనుభవించింది మా అమ్మ అని. తర్వాత తన అక్కకి తనకి, అంటే శృతి హాసన్ అక్క సాగరిక, వీళ్ళిద్దరికీ కూడా డిస్టెన్స్ చాలా పెరిగిపోయేదంట చిన్నప్పుడు. తల్లిదండ్రులు విడిపోవడం వల్ల ఒకరి తల్లి దగ్గర, ఒకరి తండ్రి దగ్గర. అసలు ఏంటి ఇదంతా పెంట పెంట? శుభ్రంగా డేటింగ్ చేసుకొని అది ఎంత బాగుంటుంది, పిల్లలు లేకుండా, పర్మనెంట్ హస్బెండ్ లేకుండా. ఈ డేటింగ్లో అనుకో 1 వీక్ తర్వాత ఇంకొకడు, లేదంటే 2 మంత్స్, ఇంకా నచ్చితే 3 మంత్స్ తర్వాత బ్రేకప్. మొగుడు కాదు కాబట్టి ఎలాంటి పంచాయతీలు ఉండవు. ఈవిడ పెళ్ళాం కాదు కాబట్టి ఎలాంటి భరణము, కోర్టు కేసులు, ఈ తలకాయ నొప్పి అంతా ఉండదు. శుభ్రంగా డేటింగ్, వద్దా విడిపోదాం, ఇంకొకరు అట్లా. ఇప్పుడు నాకు ఈరోజు మా ఫ్రిడ్జ్లో గ్రేప్స్ ఉన్నాయి, గ్రేప్స్ అయిపోయి మళ్ళీ గ్రేప్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈసారి బనానా తెచ్చుకుంటా, దాని తర్వాత యాపిల్స్ తెచ్చుకుంటా. సో నా ఇష్టం. కూరగాయలకు జీవితానికి తేడా లేదు. జీవితం జీవితమే. భర్త, భార్య, పిల్లలు, సంసారం, మనవళ్ళు, మనవరాళ్ళు, ఒక ముచ్చటైన సంసారం. మన బాలకృష్ణ గారిని చూసి నేర్చుకో. శృతి హాసన్ ముఖం దాన శుభ్రంగా 2 ఆడపిల్లలు పెళ్లి చేశాడు. మనవళ్ళు, మనవరాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు. అదొద్దు, డేటింగ్లు కావాలి పిల్లకి. శృతి హాసన్ ముఖం దాన పెట్టే ఫోన్. తండ్రిలాగా వద్దంట. తండ్రి నికృష్టప్పుడు నువ్వు కూడా నికృష్టపు దానివేనా? తల్లి నిబ్బి, నువ్వు కూడా నిబ్బివేనా? అయినా అయిపోయిందిలే, ఇంకెందుకు అని పెట్టే ఫోను. ఊరికే అరుస్తుంటావు.